ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టాను చూడండి. సున్నం కొట్టిన శవాల్లో ఉంటారు ఇద్దరుని. ఇద్దరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. ఒకటి పేరు కొమ్మినేని శ్రీనివాస్ అట, మరొకటి పేరు కృష్ణరాజు. వీళ్ళు ఏ కులానికి చెందినోళ్ళు, ఏ పార్టీకి చెందినోళ్ళు, ఏ ప్రాంతానికి చెందినోళ్ళు అని పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళని చూసినప్పుడు ఓఎల్ఎక్స్ పీసులు అని మనకు అర్థమైపోద్ది. అంతా కూడా టెంకరింగ్, పెయింటింగే. ఇలాంటి పనికిమాలిన వాళ్ళిద్దరూ సాక్షి టీవీలో కలిశారండి. సాక్షి టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుకుంటూ మన ఆంధ్రుల రాజధాని అంటే మనకు గర్వకారణం అది. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని గురించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ రాజధానికి వెళ్ళి బతుకుతారు. అలాంటి రాజధాని మనకి పోయిన 5 సంవత్సరాల్లో ఏమీ లేదు, ఎలాగపోయింది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్న ఈ సమయంలో, ఆంధ్రుడైన ప్రతి ఒక్కడికి అదొక గుండు చప్పుడైన ఈ సమయంలో అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు. ఇడిగో ఈ పనికి మళ్ళీ ఇంకా చాలా దారుణమైన బూతులు వస్తున్నాయి కదండి, మాట్లాడట్లేదు నేను. అది కూడా ఒక శాటిలైట్ ఛానల్లో. దానికి సందర్భం ఏంటయ్యా? ఒకవేళ ఈయన ఎవరన్నా అమరావతిలో ఏమన్నా అన్నారా? లేకపోతే ఏ మహిళ అన్నా ఏ చెప్పు తీసుకుని అన్నా ఏదైనా కొట్టిందా? లేకపోతే అమరావతి ప్రాంతంలో మహిళల మీద ఇటుకైనా ద్వేషం ఉందా ఏంటి అని ఆలోచిస్తే ఏమీ లేదండి. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మొన్న అనంతపురంలో అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు ఆయన, అంతే. నిజానికి ఇంద్రుడు పరిపాలించే ఆ రాజ్యాన్ని, ఆ నగరాన్ని అమరావతి అంటారు. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు హిందూ పురాణాల ప్రకారం. అక్కడ అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, ఈ దేవుళ్ళందరూ కలిసి అక్కడ ఉంటారు. ఆ నగరం పేరు అమరావతి. అదే పేరుని ఆంధ్రప్రదేశ్ రాజధానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కారణంతో ఆయన అనుంటాడు. ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని, మన దేవతల రాజధాని అనుకుంటే మనకి గర్వకారణం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దేవతలు అవుతారు. అదే మన రాష్ట్ర రాజధాని వేశ్యల రాజధాని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ వేశ్యలు అవుతారా? ఎదవనా కొడకలారా. ఒక రాష్ట్ర రాజధాని పట్టుకుని వేశ్యలు అని ముద్ర వేయడానికి కడుపుకి అన్నం తింటారు, గడ్డి తింటారు, ఎదవల్లరా అని అడగాలి. ఈ ఇద్దరు అదవల్ని ప్రోత్సహించే ఎదవల్ని. అంటే వీడేం మాట్లాడాడు ఒకసారి విన్నారండి. ఒకసారి నన్ను సౌండ్ లేదు. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం. అది వాగుతాడు చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం. అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మరి అట్లా అంటాం. ఒక రాష్ట్ర రాజధానిని, ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలని ఒక ఎదవ మాట్లాడుతుంటే మరొక ఎదవ నవ్వుతున్నాడండి. ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలుసా? అమరావతి అంటే, రాజధాని ప్రాంతం అంటే, ఒకవేళ విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్ళకి అమరావతి ప్రత్యేకంగా అనిపించవచ్చు. కానీ ఇటువైపు కోస్తా వైపు ఉన్న వాళ్ళకి, అటువైపు రాయలసీమ వైపు ఉన్న వాళ్ళకి రాజధాని అంటే మాకు కృష్ణా, గుంటూరు జిల్లాలే. ఆ జిల్లాలే మా రాజధాని. మేము వాటిని అనుకుంటాం రాజధాని అని. ఆ ప్రకారం చూస్తే ఈ ఎదవలిద్దరూ నవ్వుకుంటున్నారు కదండి. ఆ ప్రాంతం అంతా వేశ్యల రాజధాని. ఈ ఎదవలిద్దరూ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి ఎదవల కొంపల్లో ఎంతమంది వేశ్యలు ఉన్నారు? అర్థమైందండి మీకు? ఆ రాజధాని ప్రాంతమైన ఆ ప్రాంతంలోనే ఎదవలిద్దరూ బతుకుతున్నారు. మరి ఎదవల కొంపల్లో ఒకవేళ వేశ్యలు ఉంటే, మా కొంపల్లో వేశ్యలు ఉన్నారు కాబట్టి ఇక ఈ అమరావతి అంతా వేశ్యలు ఉన్నారని మాట్లాడుకుంటున్నారేమో అనే ఆలోచన కూడా, అనే అనుమానం కూడా కలిగిందండి నాకు. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని, ఇప్పుడు వేశ్య అంటే ఇక బ్రతకడానికి ఏ అవకాశం లేక ఒళ్ళు అమ్ముకుని బ్రతికే స్థాయికి ఒక మహిళ వెళ్ళిపోవటం, అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ఆడమనిషికి ఉండదు. అయితే వాళ్ళు చేసే తప్ప ఒప్ప అనేది అది పెద్ద డిబేటబుల్ వ్యవహారం, అది పక్కన పెడదాం. కానీ ఒక ప్రాంతంలో వాళ్ళు నిజంగా ఈడన్నది కరెక్ట్ అనుకుంటే, తాడేపల్లి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తాడేపల్లి అంటే అమరావతి పక్కనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతమంది మహిళలు మరి వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోయారంటే దానికి కారణం ఎవరవుతారు?
ఇప్పుడు వాళ్ళు ఎవరో కనిపెట్టారు. ఇంకా ఈ ఎదవలకి అర్థం కావట్లేదు ఏంటండి, తాడేపల్లి, తుళ్ళూరు, అమరావతి అంటే 3 పక్కనే ఉంటాయి. ఈ ఎదవనా కొడుకులైతే మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలకు కూడా తగులుతుంది. ఎదవలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఆ ప్రాంతంలోని మహిళలందరినీ వీళ్ళు వేషాలను మాట్లాడుతున్నారంటే నేను చెప్తానండి, కృష్ణా గుంటూరు జిల్లాల మహిళలందరినీ ఈ రోజున సాక్షి టీవీ సాక్షిగా, మరి ఆ సాక్షి టీవీకి భారతిరెడ్డి గారు చైర్మన్, ఆవిడ ఒక మహిళ. ఒక మహిళ చైర్పర్సన్గా ఉన్న మీడియా ఛానల్లో ఒక మహిళ తాడేపల్లిలో ఆ చైర్పర్సనే తాడేపల్లిలో నివసిస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ ఆ ఛానల్లో కూర్చొని ఒక 2 ఎదవలు వేషాలు అన్నారంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నా ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ మీరు వేషాలు అన్నారు నా కొడకలరా అంటే మా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఒకటి తగులుతుందిరా అనేసి వీళ్ళిద్దరిని రోడ్డు మీద పెట్టి చెమడాలు ఒలిచేయాలండి. అంత ఘోరంగా ఎలా మాట్లాడతారండి అసలు ఒక ప్రాంతం. ఇప్పుడు అలాంటి మహిళలు ఇప్పుడు అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు అన్ని ప్రాంతాల్లోనే ఉంటారండి. అమెరికాకి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఆ క్యాపిటల్లో అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. దొంగలు ఉంటారు, కిల్లర్లు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, మంచిగా బతికే వాళ్ళు ఉంటారు, ఎన్జీ వాళ్ళు ఉంటారు. అలాగే ఈ వేశ్యలు కూడా ఉంటారు, అంటే ఈ సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారు. ఇది అమెరికాకో లేకపోతే ఇండియాకో పాకిస్తాన్కో దేనికో అతీతం కాదండి. అన్ని ప్రాంతాల్లో అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని ఒక వృత్తితో గుర్తించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఊరు హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్లో దొంగలు ఉండరా అంటే ఉంటారు, హైదరాబాద్లో ఉండరా అంటే ఉంటారు. అందుకని ఆ మొత్తం నగరాన్నే ఆ వృత్తితో ఎవడైనా మాడితే ఊరుకుంటారండి? మన ఊరిని ఎవడైనా అలాగంటే ఊరుకుంటారు? ఎవరో ఒకరు ఉంటే ఇప్పుడు జనరల్గా మహిళలు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయనుకోండి, ఎవరైనా ఒక మహిళ పనిచేస్తుంది అనుకోండి, తనకు భర్త లేకపోతే పిల్లల్ని పోషించుకోవడానికో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎవరైనా ఒక వృత్తిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మహిళని అక్కడ ఉండొద్దు అంటారు. అమ్మా నువ్వు ఇక్కడ ఉంటే మమ్మల్ని అందరినీ కూడా అలా అనుకుంటారు, మీ ఇంటికి వచ్చే వాళ్ళు మా ఇంటికి వస్తున్నారేమో అనుకుంటారు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకు తల్లి అని చెప్పి ఆవిడని అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఆవిడ ఉండటాన్ని ఆవిడ ప్రజెన్స్ని కూడా మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. అలాగని వాళ్ళు తప్పు అంటే వాళ్ళని నేనేమి కామెంట్ చేయట్లేదు. అలాంటి క్రమంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న మహిళలందరూ మన అమ్మల్ని, అక్కల్ని, మన చెల్లెల్ని అందరినీ కూడా ఈ సాక్షి టీవీలో కూర్చున్న ఒక 2 ఓఎల్ఎక్స్ పీస్ గాళ్ళు, ఓ కృష్ణరాజు గారు లేదా ఒక కొమ్మినేని శ్రీనివాస్ గారు అనే ఓ పోరంబో ఒక ఎదవలో మరి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ శీలాలని వీళ్ళని ఏం చేయాలండి? ఇప్పుడు అమరావతిని ఎలాగైనా డిఫేమ్ చేయాలని చాలా రకాలుగా ప్రయత్నించారండి. అమరావతి మునిగిపోద్దని, లేకపోతే అమరావతిలో ఇంకోటి వచ్చేసిందని, అమరావతిలో అక్రమాలు జరిగిపోతున్నాయని, అమరావతిలో కమ్మకులు వస్తూనే ఉన్నారని, అమరావతిలో భూములు కొనేశారని ఎన్నో ప్రయత్నాలు చేశారు, రాక్షస ప్రయత్నాలు. ఇక ఏది అవ్వకపోయేటప్పటికి మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలు అంటారా? నిజంగా చెప్పాలంటే కృష్ణా గుంటూరు జిల్లాలో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి 16 స్థానాల్లో ఉన్న జిల్లాలో 15 స్థానాలు లెక్కించారు. 15 స్థానాల్లో ఉన్న జిల్లాలో 14 స్థానాలు లెక్కించారు. అక్కడ ఉన్న మహిళలు అక్క చెల్లెళ్ళే. కాబట్టి ఇప్పుడు 2024లో ఆయన ఓడిపోయాడు కాబట్టి, ఆయన ఓడించారు కాబట్టి వాళ్ళందరినీ వేశ్యలు అంటారా? నాకే ఎంత బాధగా ఉందండి. మరి ఆ జిల్లాల్లో ఉన్న ఆ మహిళలకి, ఆ జిల్లాలో ఉన్న మగోళ్ళకి మరి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుందో చూడాలి. మరి వీళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి రాష్ట్ర ప్రభుత్వం. 2 ఎదవల మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చట్టాలు. ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే చాలా పెద్ద నేరం. అలాంటిది 2 జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కొన్ని లక్షల మంది, కోట్ల మంది మహిళల్ని వాళ్ళ శీలాల్ని శంకించిన ఇలాంటి పోరంబోగెదవల్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి, నాకు తెలిసి వీళ్ళిద్దరూ విగ్రహం అయి ఉంటాయి, ప్రత్యేకంగా గుండు కొట్టక్కర్లే, జస్ట్ విగ్రహం ఎత్తే సరిపోద్ది, సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించాలంటే ఇలాంటి అడ్డగాడిదల్ని. ఒక ప్రాంతం మీద లేకపోతే ఒక పార్టీ మీద విషయం చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలు అనాలి అనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి పోరంబొగ్గల్ని వీళ్ళని శిక్షించిన విధానానికి రేపు పొద్దున ఎవడు ఇలా మాట్లాడడానికి కూడా సరిపోకూడదు.